ఫిర్యాదు చేశాడు. నెల్లూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగలు నిప్పులు చెరిగే ఎండలు కాస్తున్నాయి. సాయంత్రానికి ప్రకృతి ప్రకోపం చూపిస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలో రాత్రి వరుణుడు ప్రతాపం చూపించాడు. ఈదురు గాలులకు వరికుంటపాడు పరిసర ప్రాంతాలు వణికాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు రోడ్లపై అడ్డంగా నేల కొరికాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రంతా అంధకారంలో పలు గ్రామాలు ఉన్నాయి. ఉక్కపోతతో గర్భిణీలు చిన్నారులు అల్లాడుతున్నారు. పొగాకు చెక్కలు తడిసిపోయాయని రైతులు తెలిపారు. 10 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు పగలు నిప్పులు చెరిగే ఎండలు కాస్తున్నాయి, అదేవిధంగా రాత్రి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు, వరుణుడు చూపిస్తున్నాడు. సో వర్షాలు అయితే కూడా రాత్రులు పడుతున్నాయి నెల్లూరులో. సో ఓవరాల్ గా ఈ భిన్న వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు చేస్తోంది? రైట్ సుధా, నెల్లూరు జిల్లాలో అయితే టోటల్ గా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. అంటే మొత్తం కూడా అసలు అర్థం కాని వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి పూట సుమారుగా 44 నుంచి 45 డిగ్రీలతో నెల్లూరు జిల్లానంతా కూడా ఒక నిప్పులు కొలిమిలా మారిపోయిన పరిస్థితి. ఈ వాతావరణంలో అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే అనుకోకుండా ఉదయగిరి, అంటే నెల్లూరు జిల్లాకి ఇది చాలా సుదూర ప్రాంతంలో ఉంటుంది. ఉదయగిరి నియోజకవర్గం వరకుంటపాడు ఆ ప్రాంతాల్లో సడన్ గా నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయిన పరిస్థితి. మొత్తం కూడా ఉరుములు మెరుపులతో కూడిన విపరీతమైన గాలులు, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ గాలుల ప్రభావంతో ఇటు రైతులకైతే తీవ్ర నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఒకవైపు పొగాకు రైతులు కావచ్చు, మరోవైపు ఉద్యాన పంటలకైతే చాలా తీవ్ర నష్టం జరిగింది. ఒక్కసారిగా కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మొత్తం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒక్కసారి కురిసిన వర్షాలకి వాస్తవానికి పొగాకు అనేది ఆకులు కోసిన తర్వాత రైతులు ఎంత కూడా ఆరబెట్టుకుంటారు, అంటే ఒక బ్యారెల్స్ కి పంపించడం కానీ లేదంటే వాటంటే కూడా ఒక తయారు చేసుకుంటా ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా కురిసిన ఈ వర్షాలకి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా కూడా ఈదురు గాలులకు ఇటు కరెంటు విద్యుత్ స్తంభాలు కావచ్చు అన్ని కూడా నేల కొరిగిన పరిస్థితి. అలాగే రోడ్లకు అడ్డంగా కూడా కొన్ని చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి. సో ఇదంతా కూడా సాయంత్రం ఒకసారిగా 7-8 ఆ ప్రాంతంలో చోటు చేసుకోవడంతో వాటి అంతా కూడా సరిచేసేందుకు కొంత సమయం పట్టింది. అప్పటికి కూడా విద్యుత్ శాఖ నిరంతరం పనిచేసినప్పటికీ కొంత ఇంకా కూడా అక్కడ రెక్టిఫై కాలేదు ఈ సమస్యలన్నీ. దీంతో అక్కడ గర్భిణులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఇంకా విద్యుత్ పునరుద్ధరణ అయితే పూర్తి స్థాయిలో జరగలేదు. వరకుంటపాడు ప్రాంతంలో ఈ తీవ్ర ప్రభావం అయితే నెలకొంది. కానీ నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ పరిస్థితి లేదు. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాల వరకే, అంటే వరకుంటపాడు కావచ్చు, దుత్తలూరు, ప్రధానంగా ఉదయగిరి ఈ ప్రాంతంలో నెలకొంది. కానీ ఇటు చూసుకుంటే నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైన ఉక్కపోతలతో పాటు రాత్రిపూట కూడా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. సో జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే తీవ్రంగా ఈ ఏదైతే హార్టికల్చర్ కి సంబంధించిన బొప్పాయి కావచ్చు, కొన్ని చోట్ల అయితే బొప్పాయి చెట్లను కూడా పడిపోయి నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఈ నష్ట ప్రభావాన్ని అంచనా వేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఒకవైపు చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఎంత నష్టపోయారు, నెల్లూరు జిల్లా ఎంత మేర నష్టం జరిగింది, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఈ వాతావరణ పరిస్థితి చూసుకుంటే అంటే ఇంకొక వారం రోజుల పాటు విపరీతమైన ఎండలు కాస్తాయి. అంటే యావరేజ్ సరాసరిన 45 డిగ్రీలుగానే పైన ఎండ కాస్తుంది. ఎండకు తోడు విపరీతమైన వేడి గాలులు, ఉక్కపోత కారణంగా నెల్లూరు జిల్లా ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీనితో ఇప్పటికే ఐఎండీ భారత వాతావరణ శాఖ కూడా కొంత అడ్వైజరీ చేసింది. అంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా పిడుగులు పడే పరిస్థితులు ఉంటే మొబైల్స్ కి మెసేజ్లు కూడా వస్తున్నాయి. అంటే ఒక రకమైన అలర్ట్ మెసేజ్లు. ఎక్కడైనా కూడా రైతులు అంటే పొలాలకు వెళ్ళిన రైతుల మీద పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఉండొద్దు, ఏదైనా చదును ప్రాంతాల్లో ఉండాలి. అలాగే కాంక్రీట్ కి సంబంధించి అంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డింగ్లకి వెళ్ళాలని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఉదయగిరి నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంత ప్రభుత్వం ఆదుకుంటే తమ ప్రభుత్వం ఆదుకోని చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూడాలి, రైతులకి నష్టపరిహారం అందజేస్తారా, కలెక్టర్ ఎంత మేర వీటన్నిటి మీద దృష్టి పెట్టి నష్టపరిహారం ఎంత మేర ఇవ్వాలని కూడా చూడాల్సి